ఈరోజు వచ్చేసి నేను చందమామ బేడసలు పులుసు చేస్తున్నానండి. ముందుగా నేను కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. దాన్నైతే మీరు ఫాలో అవ్వండి. నా స్టైల్లో మాత్రం నేను చేస్తున్నానండి. ఇది మీకు నచ్చుద్దో లేదో నాకు తెలియదు. నేనైతే ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇవి కావాల్సిన పదార్థాలు ఫస్టే నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. అదేంటంటే ఆయిల్ అనేది ముందు వేసేసుకున్నానండి. ఏంటంటే ముందు హీట్ అయితే మంచిది అని. ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని సన్నగా తరుక్కొని హీట్ అయిన ఆయిల్లో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము వీటిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం మనకు కావాల్సినంత మనం ఎంతైతే వాడతామో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే మనం తీసుకోవాలండి. ఎక్కువ వాడే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి. నేనైతే కొంచెం లైట్గానే తీసుకుంటాను. అదైతే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ చేసేసాను. ఏంటంటే అందరికీ తెలిసిందే కదా మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏమేమి వాడతామో. ఇది కొంచెం వేగినట్లాగా అనిపిస్తుందండి. అదే ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టానండి. హై ఫ్లేమ్లో పెట్టలేదు నేను. గ్యాస్ కొంచెం ఇది వచ్చేసి ఒక స్పూను ఆర్ 2 స్పూన్స్ అయితే నేను వేసుకున్నానండి. మీకు ఎంతైతే పడుతుందో మీరు ఎంతైతే యూజ్ చేస్తారో మసాలా అంతే వేసుకోండి. ఎక్కువగా అయితే వాడొద్దండి. ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. వీటి వల్ల కొంచెం మనకు ఎఫెక్ట్ కూడా ఉంది. మనం ఎంతైతే కావాలో అంతే వేసుకోండి. ఇదైతే నేను కొంచెం కలిపేసి కొంచెం వేగనిస్తానండి. ఆ తర్వాత అయితే వీటిలో కావాల్సిన కొంచెం వాటర్ అయితే నేను వేసుకున్నానండి. కొంచెం ఇది వచ్చేసి కొంచెం ఆవిరైనాక కొంచెం దగ్గర పడుతుంది కదండి. అప్పుడు మాత్రం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తాను దీంట్లో. ముందుగా అయితే నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. కొంచెం వేగనివ్వాలి. ఒక 1 అవర్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో లోపల ఇది కొంచెం ఆవిరైనట్టు దగ్గరైనట్లు ఉంటుంది. మనం ఒక్కోసారి చూసుకోవాలి, లేకపోతే మాడిద్దండి. ఇలా కలిపేసిన తర్వాత మనకు ముందుగానే కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, సన్నగా తరుక్కున్న టమాటాలు అయితే దీంట్లో యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసేయాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం. ఇది కొంచెం గ్రేవీలాగా వచ్చేసరికి నేను కావాల్సిన పదార్థాలు అనేవి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ యాడ్ చేసేసానండి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది ఆడవాళ్ళ టైం అంతా. ఒక పని అయ్యగానే ఇంకొక పని అనేది రెడీగా ఉంటుందండి. ఇది కొంచెం ఒక 1 మినిట్ మగ్గనిస్తే ఆ తర్వాత తీసేస్తే మనం తెలుస్తుందని ఇది కొంచెం దగ్గర పడినట్టు. ఆ తర్వాత దీంట్లో కావాల్సినవి వేసేసి మనం కొంచెం మూత అనేది పెట్టేద్దామండి. దీంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అనేది నేను కారం యూజ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీ అనేది ఉంటేనే అండి ఇది చేపల పులుసులోకి కొంచెం బాగుండేది. ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినప్పుడు ఒక ½ గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. నేనైతే మార్నింగ్ ధనియాల పొడి అనేది పట్టి పెట్టేశానండి పౌడర్ చేసేసి. ఏంటంటే ఎమర్జెన్సీ కావాలన్నప్పుడు మనకి అవైలబుల్గా ఉండదు. అప్పటికప్పుడు చేయాలంటే టైం ఉండదండి. నేను ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కావాల్సిన మసాలాలు అనేవి.
ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గినాక కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి డీప్ ఫ్రై. అలాగా ఆల్మోస్ట్ మనకు రెడీ అయినట్లే తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందో ఆల్మోస్ట్ మనకు 5% అయిపోయినట్టే కుక్ అనుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, క్లీన్ చేసుకున్న పెట్టుకున్న ఈ చేపలు అనేది దీంట్లో యాడ్ చేసేసి ఎక్కువగా కదపకండి. ఏంటంటే చిన్న చిన్న చేపలు కాబట్టి విడిపోయే అవకాశం ఉంది. కొంచెం లైట్గా అట్లా మనం చేసేస్తే చాలు, కలపనట్టు. ఒక 5 మినిట్స్ ఇది బాగా మగ్గనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం మనము ఇవి దించే ముందు మనం పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి కుక్ చేసుకుంటే చాలు. ముందుగా నేనైతే ఒక 1/2 అవర్ ముందు చింతపండు అనేది నానబెట్టేసాను కదా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత పులుసు అయితే, అంటే మనం ఎంత పులుపు తినగలుగుతామో అంత మాత్రమే వేసుకోండి. ఎక్కువగా అయితే పుల్లదనం అనేది వచ్చేస్తుంది కర్రీకి. ఇదైతే కొంచెం దగ్గర పడినట్టుగా నాకు అనిపిస్తుందండి. కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు దీంట్లో వేసుకొని. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. కొంచెం గ్రేవీ కావాలి కదా, దీంతోనే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. కొంచెం దగ్గర పడేంత వరకు మనము చూస్తే చాలు. మనం సాల్ట్ యూస్ చేసిన దాన్ని బట్టి కొంచెం మనకు కావాల్సిన సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేనైతే యాడ్ చేశాను మళ్ళీ. ఎక్కువగా కదపకండి. ఇదేంటంటే చిన్న చిన్న చేపలు కాబట్టి విడిపోయే అవకాశం ఉంది మనకి. కొంచెం దగ్గర పడేంత వరకు చూసి తర్వాత ఇవి మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి, అదైతే దాన్ని క్లీన్ చేసేసి దానికి ఎంత పడుతుందో చింతపండు రసం అంత తీసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. నేను యూజ్ చేసే చింతపండు మాత్రం చాలా అంటే చాలా పుల్లగా ఉందండి. మీరు యూజ్ చేసేది ఎలా ఉంటుందో, కొంచెం పుల్లతనం తక్కువే ఉండొచ్చు. మీరు కావాల్సిన దాన్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత నేనైతే దీంట్లో కొంచెం గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అనేది యూజ్ చేశానండి. కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే, ఎక్కువగా వేసుకోవద్దు. అదే స్పైసీనెస్గా ఉంటుంది, అదే ఘాటు ఎక్కువగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ నేను మూత పెట్టేసి స్లిమ్లో అని పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కుక్ అయినవి చూస్తే కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది మనకి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు కొంచెం నిదానంగా కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి అది ఆల్మోస్ట్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మధ్య మధ్యలో. ఏంటంటే ఇదేంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఒక్కొక్కసారి అంటుకుపోద్దండి. మళ్ళీ కొంచెం చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కదపకండి ఎక్కువగా. లాస్ట్లో అయితే నాకైతే ఉడికినట్లే అనిపించింది, అందుకే నేను దింపేసేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దింపేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయినట్లే అండి. వేడివేడి అన్నంలో, చపాతీలో, అలాగే రాగి సంగటిలో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే వేడివేడి రైస్ అనేది పెట్టేశానండి. దాంట్లోకి అయితే యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ మాత్రం ఈ వీడియో స్కిప్ చేసి మాత్రం చూడొద్దండి. కొంతమంది తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎలా అంటే అలా చేసుకుంటారు. కానీ ఒకసారి చూసి నేనైతే ఇలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో ఒకసారి పర్టికులర్గా చూసి చేయండి. చిన్న చిన్న చేపలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది క్లీన్ చేయడం ప్రాసెస్ పెద్దదైంది అండి. కొంచెం ఆ వీడియో నేను స్కిప్ చేసేసాను. లాస్ట్లో ఒక 5 minutes తర్వాత చూసానండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది తేలుతూ. మనకైతే ఈ కర్రీ రెడీ అయినట్లే అండి. గ్యాస్ అనేది నేను ఆఫ్ చేసేసానండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు. ఇంకా ఇది దింపేసి